శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. సోమపో మృతపః సోమః పురుజిత్పురుసత్తమః వినయో జయః సత్యసంధో దశారః సాత్వతాం పతిః. సోమపః యజ్ఞపురుషుడు. అంటే సోమయజ్ఞం అనే ఒక యజ్ఞం ఉంది. సోమయాగము, అశ్వమేధ యాగము, పౌండరీక యాగము, రాజసూయ యాగము, ఇలాంటి యాగాల్లో సోమయాగం అనే ఒక యాగం. సోమయాగాన్ని ఆచరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తిక్కరామాత్యుడు కూడా సోమయజ్ఞం చేయటం వల్ల తిక్కన సోమయాజి అంటారు. ఏదైనా ఒక మహత్తరమైన కార్యాన్ని చేయటానికి ముందు ఈ సోమయాగం అని చెప్పేసి చేసేవారు రాజులు. అట్లా పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ చాలామంది ఈ యాగాన్ని చేశారు. అంటే యుద్ధానికి ముందు, రాజ్య స్థాపనకు ముందు, తర్వాత పట్టాభిషేకానికి ముందు సోమయాగం అని చెప్పేసి ఒక యాగాన్ని చేసేవారు. ఈ సోమయాగ పురుషుడు శ్రీ మహావిష్ణువు. అందులో సోమము అంటే హవిస్సు కూడా. హవిస్సు అంటే యజ్ఞంలో వేసేటటువంటి పదార్థాలని కూడా మనం సోమపః అంటారు. ముఖ్యంగా యజ్ఞయాగాది క్రతువులు పూర్తయిన తర్వాత యజ్ఞ ప్రసాదం ఒకటి ఉంటుంది. దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాలతో తయారు చేస్తారు. దాన్ని పురోషాడము అంటారు. యజ్ఞ పురుషుడికి ఈ పదార్థం చాలా ఇష్టం. దీంట్లో మళ్ళీ ఆవు నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, రకరకాల పదార్థాలతోటి పురోషాడము. యజ్ఞం పూర్తయిన తర్వాత ఈ పదార్థాన్ని నైవేద్యం పెట్టి ఈ పురోషాడం అనేటువంటి ప్రసాదాన్ని ముందుగా ఎవరైనా ఒక గొప్పవారికి ఇస్తారు. అది సత్కారం లాగా. అంటే అక్కడ యజ్ఞం చేసినటువంటి ప్రాంగణంలో ఎవరైతే గొప్పవారు, వృద్ధులు, చదువుకున్నవారు, పండితులు, ఋషులు, గురుతుల్యులు ఉంటారో వారికి ముందుగా ఈ ప్రసాదాన్ని ఇస్తారు. ఈ పురోషాడం అనే ప్రసాదానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. ఏ యజ్ఞంలోనైనా ఏ యాగంలోనైనా ఈ ప్రసాదాన్ని చేస్తారు. ఆ ప్రసాదం యొక్క స్వరూపము శ్రీ మహావిష్ణువు. అది స్వీకరించటం వల్ల అత్యంత గొప్పవాడిగా గుర్తించడం జరుగుతుంది. వేద విద్యను అభ్యసించిన వారికి, ఆధ్యాత్మిక రంగంలో గొప్ప సాధన చేసేవారికి ఈ యొక్క పురోషాడం అనే ప్రసాదాన్ని ఇస్తారు. అట్టి ప్రసాదం యొక్క స్వరూపము శ్రీ మహావిష్ణువు, సోమపః. అంతేకాకుండా యజ్ఞంలో వేసే హవిస్సు యొక్క రూపం కూడా ఆయన రూపంలో యజ్ఞపురుషుడైనటువంటి అగ్నిదేవుడు మన ఇష్టదైవాలకు ఆహారంగా అందిస్తాడు. అందుకే సోమపః, సోమపానము చేయువాడు. తిక్కరామాత్యుడు కూడా మహాభారతానికి రాయటానికి ముందు అంత గొప్ప కావ్యాన్ని రాయాలి అంటే గొప్ప సంకల్పం కావాలి, దైవానుగ్రహం కావాలని చెప్పేసి సోమయాగాన్ని నిర్వర్తించాడు. అందుకే తిక్కన సోమయాజి. యాజి అంటే యజ్ఞము చేసినవాడు అని. అమృత
కృతము లేనివాడు శ్రీమన్నారాయణ. సోమ, సోమ అంటే ఇక్కడ మళ్ళీ సుఖములను ఇచ్చువాడు. సోమ అంటే ప్రశాంతతను, సుఖాన్ని ఇచ్చువాడు. ప్రాణభయం లేకుండా చేయువాడు. మనం మనం దేనికి భయపడతామంటే మరణ భయం ఎక్కువగా ఉంటుంది. మరణ భయాన్ని దూరం చేయువాడు. కాబట్టి సోమ, పురిజిత్, పురుషోత్తముడు, పురుషులయందు ఉత్తముడు అన్నమాట. పురుషోత్తమ, సత్యస్వరూపుడు. సత్యస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆయా కాలాల్లో సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించటానికి కావలసినటువంటి అవతారాలను ధరించాడు. సత్యవాక్య పరిపాలనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క స్వరూపంలో సత్యము యొక్క ప్రవర్తన, నడవడిక, స్వరూపాన్ని ప్రపంచానికి ప్రవర్తించి చూపించాడు. అలాగే సత్య హరిశ్చంద్రుడు అంటే జీవితం అసత్యమే, కానీ ప్రవర్తన సత్యంగా ఉండాలి. జీవితం అనేది కొంత బుద్భుతప్రాయం, అంటే కొన్ని రోజులే మనం, కానీ ఈ ఉన్నన్ని రోజులు సత్య ప్రవర్తనను కలిగి ఉండటం ఎట్లాగో చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. తద్వారా ఎల్లకాలము కీర్తిని గడించినవాడు. ఇవాళ సత్యవాక్య పరిపాలన ఎవరు చేశారంటే శ్రీరామచంద్రుడి పేరు ఇప్పటి వరకు కూడా. సత్యాన్ని జీవితాంతం పలికినవాడు, అబద్ధం చెప్పకుండా ఉన్నవాడు ఎవరంటే సత్యాదిత్యుడు. ధర్మాన్ని ఆచరించిన వారు ఎవరంటే శ్రీరామచంద్రుడు. ధర్మ ప్రవర్తన కలిగి ఉన్నవాడంటే మళ్ళీ ధర్మరాజు. ఇట్లా ఆయా పాత్రలు కానివ్వండి, ఆయా వ్యక్తులు కానివ్వండి, దైవాంశ సంభూతులై మానవాళికి తన ప్రవర్తన ద్వారా సత్యాన్ని, ధర్మాన్ని నిరూపించి చూపించగలిగాడు. ఊరికే సత్యాన్ని పాటించండి, ధర్మాన్ని ఆచరించండి అని చెబితే ఎలా ఆచరించాలో తెలియదు. కాబట్టి వారి వారి అవతారాల ద్వారా ప్రవర్తించి నాయన ఇలా ఉన్నట్టయితే ధర్మం ఇలా ఉంటుంది, సత్యం ఇలా ఉంటుంది. పురుషోత్తమ, పురుషుడు అంటే జీవరాశి. జీవరాశిలో సత్వగుణ సంపన్నుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణ. ఆయన ఆచరించే విధంగా చేశాడు కాబట్టి పురుషోత్తమ. వినయ జయ. ఏదైనా మనం సాధించాలంటే జయస్వరూపుడు ఆయన. ఏదైనా విజయం సాధించాలంటే వినయ సంపన్నతతోనే సాధించాలి. షడ్వర్గాల్లో మనకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని జయించిన వాడు మాత్రమే జీవితంలో అన్నిటినీ సాధించగలుగుతాడు. దాన్ని వినయం అంటారు. అంటే మనలో ఉన్నటువంటి గుణగణాలని అదుపులో ఉంచుకొని సమర్థవంతంగా, ధైర్యంగా ఎవరైతే ఆ పని చేస్తాడో తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. దాన్ని వినయము అంటారు. ఉంటాయి కామక్రోధ లోభాలు అన్నీ ఉంటాయి, కానీ వాటిని జయిస్తాడనమాట. జయించడం వల్ల ప్రతి పనిని విజయవంతంగా చేస్తాడు. దాని వినయము అంటారు. వినయం అంటే మర్యాదగా కూడా ఉండటం, కానీ ఇక్కడ వినయము అంటే షడ్వర్గాలను జయించటం వల్ల ప్రతి పనిని కూడా వినయ సంపదతో చేస్తాడు. చాలా చాకచక్యంగా, సమర్థవంతంగా, ఓపికగా చేసే పనిని వినయము అంటారు. జీవితంలో అనేక రకాల సవాళ్ళు వస్తుంటాయి.
వాటి సమర్థవంతంగా నెమ్మదిగా ఆలోచిస్తూ చేయువాడు. తద్వారా అన్ని పనులు విజయవంతమవుతాయి, పరిపూర్ణుడైపోతాడు. పరిపూర్ణమైన జీవితాన్ని పొందాలి అంటే వినయంతో ఉండాలి. వినయం ఎప్పుడు వస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఈ 6 గుణాలను జయించటం ద్వారా వస్తుంది. కామము అదుపులో ఉంచుకోవాలి, క్రోధము అదుపులో ఉంచుకోవాలి, మోహము అదుపులో ఉంచుకోవాలి, మదము, మాత్సర్యము, వీటిని మనము మన యొక్క జ్ఞానము చేత ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో వీటి స్థానంలో వినయ సంపద పెరుగుతుంటుంది. తద్వారా మన ముందున్నటువంటి అనేక సమస్యల్ని మనమే పరిష్కరించుకోగలుగుతాం. తద్వారా వినయ సంపన్నత పెరుగుతుంది. అది శ్రీమన్నారాయణ ద్వారా మానవాళి నేర్చుకోవాల్సింది. కాబట్టి వినయ జయ. వినయంతో ఉంటే ఏమి లభిస్తుందయ్యా అంటే సర్వకార్యాల్లో జయము లభిస్తుంది. సత్యసంధ దశారహ. సత్యసంధుడు అంటే ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ఆయన కొలువై ఉండువాడు. ఏమిటయ్యా సత్యము అంటే తను సత్యం కాబట్టి తెలుసుకోవాలన్న కోరికతో ఎవరైతే భక్తులు తనను ప్రార్థన చేస్తుంటారో, తనను స్తోత్రం చేస్తుంటారో, తనను మననం చేస్తుంటారో, తన ప్రత్యక్షాన్ని కోరుకుంటారో, తన దీవెనను కోరుకుంటారో వాళ్ళ మనసుల్లో ఉండువాడు. దశారహ భక్తిని స్వీకరించి ఏం చేస్తాడు? సుఖ సంపదలు ఇస్తాడు. పాప పంకిలమైనటువంటి మనస్సును కూడా స్వీకరిస్తాడు ఆయన. నమ్రతతో మనం ఏది ఇచ్చినా స్వీకరిస్తాడు. ఇప్పుడు మనం ఏంటంటే మనం చేసినటువంటి అంటే ఒక ఉపనిషత్తు వాక్యం ద్వారా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా శిరోజాల్లో నిక్షిప్తమై ఉంటాయి. పాప పంకిలమైనటువంటి ఈ వెంట్రుకల్లో మనం చేసిన పాపాలు ఉంటాయి. అందుకే మనం క్షౌరం ఎందుకు చేసుకుంటాము అంటే పాపాన్ని కడిగి వేయటం. అంటే దేవుడి దగ్గర తలనీలాలు ఎందుకు ఇస్తామంటే స్వామి నేను మానవ మాత్రుడు కాబట్టి అనేక పాపాలు పొరపాటు చేసి ఉన్నాను. నాకు ఇవి స్వీకరించి, నా ఈ పాపాన్ని స్వీకరించి నాకు సుఖాన్ని ఇవ్వు. ఎందుకంటే నాకు తెలుసో తెలియకో, కొన్ని తెలిసి కొన్ని తెలియక, కొన్ని తెలిసి తెలియక, కొన్ని బలవంతంగా, కొన్ని ఎవరో చేస్తున్నారని, కొన్ని చేయవలసి వచ్చి ఎన్నో పొరపాటు చేశాను. కానీ నీ ముందుకు వచ్చేసి ఈ తలనీలాలను నేను నీకు సమర్పిస్తున్నాను. మనం చేసిన పాపాలన్నీ కూడా తల వెంట్రుకల్లో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి అందుకే మనకు గొప్పవాళ్ళందరూ కూడా నిరంతరం క్షౌరం చేసుకుంటూ ఉంటారు. ఏదో తెలిసి తెలియక చేసుంటారు అని ఆయన ఈ దీంట్లో నిక్షిప్తం పెట్టని చెప్పేసి వాళ్ళు నెలకోసారి తిరుపతికో ఎటో పోయి తలనీలాలు ఇచ్చేసి వచ్చేస్తారు. తద్వారా ఏంటంటే పాపము పరిహారం అవుతుంది, సుఖాన్ని ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే ఊరికనే ఇవ్వడు, భక్తి ద్వారా ఇస్తాడు. మనసా వాచా కర్మణ ఆయన నమ్ముకొని ఈ శిరస్సును ఆయనకి ఇచ్చేస్తే అప్పుడు ఆయన మనకు సుఖాన్ని ప్రసాదిస్తాడు. మళ్ళీ ఏమిటయ్యా సుఖం అంటే మనం ఇహపరమైనటువంటి సుఖాలు, లౌకిక సుఖాలు అనుకుంటున్నాం, అవి మనం కోరుకుంటున్నాం. మానవ మాత్రం కాబట్టి అవే కోరుకుంటాం. కానీ భగవంతుని దృష్టిలో సుఖము అంటే మనోనైర్మల్యము, ప్రశాంతతే సుఖమట. అంతే. ఇంకా అంటే దేని గురించి స్థితప్రజ్ఞతే సుఖం. ఎలా వస్తుంది అంటే ఇది అబద్ధము, ఆయన నిజం అనుకుంటే వస్తుంది.
భగవానుడు నిజము, ఈ ప్రపంచం అబద్ధం అంతే. దాన్ని తెలుసుకున్న రోజున ప్రశాంతంగా ఉంటాడు. నశ్వరమైనది ఇది, ఎప్పటికైనా నశించేది. నశించే లోపు మనం ఉన్నాం కాబట్టి మన ధర్మాన్ని పాటించడం అంతే. తద్వారా ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతే సుఖం. మానసిక ప్రశాంతత లేనాడు ఎన్ని మనం అనుకునే డబ్బులున్నా, ద్రవ్యం ఉన్నా, అష్టైశ్వర్యాలు ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే ఏమీ లేదు. జీవితం అంతా మళ్ళీ నిస్సారం, సారవంతంగా ఏముండదు. దశారహ భక్తిని గ్రహించి సుఖాన్ని ఇచ్చువాడు. పాప పంకిలో ఉన్నటువంటి మానవ జీవితాన్ని గ్రహించి మనకు సంతోషాన్ని కలిగించువాడు. సాత్వతాంపతి, అన్ని రకాల సత్వగుణాలకు ఆయన అధిపతి. సోమపో అమృత సోమ పురుజిత్ పురుషత్తమ వినయో జయ సత్యసంధో దశారహ సాత్వతాంపతి. స్వస్తి ప్రజా.